అయ్యి బాబోయ్! ఇట్టగాని రొయ్యల కూర ఇలాగని వండి పెట్టండి. మీ దగ్గర కూడా కూర వేయకుండానే వాళ్ళు తినేస్తూ ఉంటారు. అంత కమ్మగా వండితే అంత బేగా తినాలి, అంత కమ్మగా ఉండాలి అంటే ఈరోజు నేను చెప్పే విధానం ఒకసారి ట్రై చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ రెండోసారి తెమ్మంటావా అని మిమ్మల్ని అడుగుతారు. ఆ! అందరిలాగానే ఈ అక్క కూడా అట్టాగే అండిద్దిలే. నా కూర బాగుంది ఒకసారి టేస్ట్ చేయండి. నా కూర బాగుంది ఇలా వండండి అని. పెద్ద తేడా ఏముందిలే. మనం నచ్చినట్టు మనం వండుకుంటే సరిపోద్ది అని అలాగే అనుకొని నన్ను నా ఛానల్ని పక్కన పెట్టేశారా? అయ్య బాబోయ్! నేను మాట చెప్పేది ఎలా ఉండిద్దో చేసే వంట కూడా అలాగే ఉండిద్ది. మీకు ఉట్టి మాటలు చెప్పి మగ్గిపెట్టే టైప్ కాదు నేను. ఒక్కసారి వండి చూడండి. మీకు టేస్ట్లు అందరికన్నా ఒకలాగా డిఫరెంట్గా ఉంటాయి. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టండి, సరేనా? అయితే మరి కంటిన్యూ చేయన వీడియో. ఇప్పుడు నేను ఇలా రొయ్యల్ని ఒక కడాయి తీసుకుని పచ్చి రొయ్యలు మొత్తం వేసుకున్నాను. ఆ రొయ్యలో ఉన్న నీరంతా ఇంకాలి. ఒక 5 నిమిషాల వరకు పట్టిద్ది చక్కగా. అప్పుడు మీరు రొయ్యల్ని ఇలా రెండు వైపులా నిదానంగా తిప్పుకుంటూ ఉండండి. మీకు పచ్చితనం మీద వేసేస్తే అస్సలు బాగోదు. మళ్ళీ ఈ ఉల్లిపాయలతో పాటు ఈ రొయ్యల్ని వేయించకుండానే ఇలా వేసేస్తే క్రిస్పీగా తగిలిద్ది, నీసుకంపు కొడుతూ ఉంటుంది. అలా కాదు, ఇలాగా ఫస్టే మనం నూనెలో రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కంప్లీట్గా తీసేయండి. ఇలా రొయ్యలు మొత్తం తీసేసి విడిగా వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా, ఆ రవుజే ఇలా పడుతూ ఉండిద్ది. దానికోసం మీరు కంగారు పడక్కర్లేదు, శుభ్రంగా తీసేయండి. ఇక మీరు కూరలో ఉండేటప్పుడు ఒకవేళ ఇలా కొద్దిగా ఉన్నా పర్వాలేదు, తినేది మీరే కదా. చక్కగా ఇప్పుడు మీరు నూనె ఆల్రెడీ వేసినప్పుడు రొయ్యలు కొద్దిగా పీల్చుకున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూర ఉండేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు ఇలా దోరగా వేయించుకోండి. ఇప్పుడు మీరు ఇలా ఏగుతుండగా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ రుబ్బుకోవాలి. ఎలా అంటే ఇలా 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు 8, దాల్చిన చెక్క 3, లవంగాయలు ఇన్నంటే ఒక 11, యాలక్కాయలు ఒక 4, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయలు ఇలా ఇన్ని వరకు వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అన్నీ ఆర్డర్గా వేసుకోండి. చక్కగా ఒక మిక్సీ జార్లో ఇలా నేను ఏది చెప్పానో అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసి మెత్తగా మిక్సీ ఆడించుకోండి. మనకి కమ్మగా ఉండిద్ది. కలర్ కావాలంటే మీరు చిటికెడు పసుపు వేసుకోండి. కలర్ వద్దంటే మీకు పసుపు అనేది అవాయిడ్ చేసేవచ్చు. కొద్దిగా ముక్కలు నలగడానికి వాటర్ వేసి మెత్తగా మిక్సీ ఆడించుకోండి. ఈ విధంగా రాగానే మీరు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఇలాగా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసుకొని ఖచ్చితంగా దోరగా ఒక 5 నిమిషాల వరకు ఇలాగే వేయించుకోండి. చక్కగా అల్లం వెల్లుల్లి బాగా స్మెల్ అంటూ ఉండాలి. అంటే పచ్చితనం మీద కూర వేయకండి. ఇలా అల్లం వెల్లుల్లి గరం మసాలా మంచిగా వేగాలి ఒక 5 నిమిషాల వరకు. ఇలా వేగిన తర్వాత 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకుని ఈ టమాటాలు కూడా మెత్తగా వేగనివ్వండి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్టు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది ఇంత ఎర్రగా ఉందంటే వీటిని పచ్చడి కారం అంటారు. నేను ఎప్పుడు ఇంట్లోనే ఆడించుకుంటూ ఉంటాను. లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు పచ్చడి కారం అంటే ఇస్తారు విడిగా. మీకు ఎర్రగా ఉండిద్ది, మంట కూడా ఎక్కువగా ఉండిద్ది, తక్కువ వేసుకోవచ్చు పౌడరు, సరేనా? ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఈ పసుపు ఉప్పు కారం ఇప్పుడు మీరు ఈ రొయ్యల్ని ఇలా వేసేయండి. చక్కగా ఒక్కసారి కలుపుకోండి. ఇలాగా చక్కగా రొయ్యకి మొత్తం ఈ పేస్ట్ మొత్తం పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు మీరు కొద్దిగా కరివేపాకు 2 రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటేనే వేసుకోండమ్మా, లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు. చక్కగా ఒకసారి ఇలా కలుపుకోండి. మొత్తం ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత ఇప్పుడు మీకు ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదక్క మాకు జ్యూసీగా కావాలక్క అంటే ఇలాగా ముక్క మునిగేలాగా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి ఇలా కలుపుకొని మీరు పెద్ద బండి పెట్టేసుకోండి. చక్కగా ఒక 5 నిమిషాల వరకు బాగా వేగిన తర్వాత ఈ విధంగా దగ్గర పడి చిక్కతనం అయిన తర్వాత మీరు ఎంచక్క స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. నచ్చిందా? అయితే ప్లీజ్ అమ్మ ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఈ వంట ఇలా చేసుకుని ఒకసారి తినండి. అయ్యి బాబోయ్, తినే కొద్దీ తింటూనే ఉంటారు. అసలు ఆదివారం వచ్చేపాటికి
చికెను చేపలే కాదు రొయ్యలు కూడా ఈసారి మొన్న ఏదో బాగా ఉండేవు కదా ఆ కూర మళ్ళీ తెస్తాను, ఈసారి కూడా కమ్మగా ఉండి పెట్టు భలే ఉందని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మరి అలా అడగాలంటే ఈరోజు నేను చెప్పిన వీడియో ఒక్కసారి చూసి ఇంట్లో ఆదివారం కంపల్సరిగా చేయండి. అయ్య బాబోయ్, ఆదివారమేనా కాదు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి, సరేనా? నా వీడియోస్ ఏ కదమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి అమ్మా. నేను అన్ని రకాల ఎన్వీలు వండాను, వెజ్లు వండాను. ఇప్పుడు నేను ఈ రెసిపీ అయ్యింది కదా, ఇప్పుడు సాంబార్ చేస్తున్నాను. ఎంతో కమ్మగా సాంబారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను కదా. నేను ఒక 1/4 కిలో కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఆ కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇలా ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు ఆ నీళ్ళని పారబోసుకొని మళ్ళీ 3వసారి ఇలా వాటర్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు వేసుకొని చక్కగా విజిల్ పెట్టుకోండి. ఖచ్చితంగా 5 విజిల్స్ రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఇప్పుడు పప్పు గుత్తుని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయ ఈ మాదిరిగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా, 3 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి 4 బద్దల్లాగా. ఇప్పుడు 2 క్యారెట్ ముక్కలు ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు సాంబార్ అంటేనే ములక్కాయ గుర్తుకొచ్చింది, మరి ఆ ములక్కాయ మనం సాంబార్లో వేయాల్సిందే. చక్కగా నేను ఇలాగా కొద్దిగా ఒక ములక్కాయ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఇలా ముందు ఈ ముక్కలు కొద్దిగా పచ్చితనం పోయేలాగా ఒక 10 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉన్నాను. ఇక 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. అక్క నువ్వు పసుపు వేయలేదంటక్క అని నన్ను అడిగితే, మీరు ఆల్రెడీ కందిపప్పులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాం కాబట్టి మనకి ఇంక అక్కర్లేదు, అందువల్ల నేను పసుపు వేయకుండా చక్కగా కారం వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నారు కదా కందిపప్పు, ఆ కందిపప్పు మొత్తం వేసేసుకొని ఇక దాని మీద మీకు వాటర్ ఎంత కావాలో, అంటే నేను సాంబార్ అనేది 1 లీటర్ వరకు పెడుతున్నాను, అందువల్ల నేను అన్ని నీళ్ళు పోసాను. చక్కగా ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా గెరటితో తిప్పుకోండి. ఇప్పుడు పులుపు తగినంత చింతపండు వేయాలి. చింతపండు చక్కగా ఇలా వాటర్లో నానబెట్టుకొని ఇంత వేసుకున్నాను నేను. చక్కగా ఇలా మెత్తగా రాగానే మీరు పిప్పుని పడేసి ఉట్టి గుజ్జు వరకే ఆ సాంబార్లో పడేలాగా వేసుకోండి. చక్కగా ఈ విధంగా మీకు పులుపు సరిపోద్దమ్మా ఖచ్చితంగా. నేను ఎంత వేస్తున్నానో మీరు అంతే తగ్గట్టు వేయండి. మీరు కూసంత ఎక్కువే తింటా అంటే కూసంత వేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. ఇలా ఓవరాల్గా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా మసలివ్వండి. ఇలా ముక్కలన్నీ మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మీరు తాలింపు పెట్టుకోవాలి. ఇలాగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇలా ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు, ఇలా ఒక 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు ఇలా దోరగా వేగిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఆ సాంబార్లో ఈ తాలింపు అనేది వేసేసుకోండి. చక్కగా 1 నిమిషం వరకు బాగా మసిలిన తర్వాత సాంబార్లో ఈ తాలింపు ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా లాగించవచ్చు. ఇక ఇంతే, చక్కగా వేడివేడిగా రొయ్యల కర్రీ ఉంది, ఇటు సాంబారు ఉంది. ఇంకేం కావాలి? ఈ ఆదివారం స్పెషల్ ఇదే కదా మీ ఇంట్లో, అయితే తప్పనిసరిగా చేసుకుని హ్యాపీగా తినండి అమ్మా. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్, షేరు, సబ్స్క్రైబ్. బాయ్ అమ్మా.